నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివ అనగా కల్ముషం లేనివాడు అని ఆది శంకరాచార్యుల వారు పేర్కొన్నారు. శివుడు అంటే అనంత పరిశుద్ధుడని, ఏ గుణములు అతడిని కలంకితుడిని చెయ్యలేనివాడు అని స్వామి చిన్మయానందుల వారు అంటారు. అటువంటి భరత భూమిలో 12 క్షేత్రాలలో జ్యోతిర్లింగాలుగా భక్తజనుల పూజలు అందుకుంటున్నాడు. వాటిలో రెండవ జ్యోతిర్లింగం జగదంబ దాల్చిన అష్టాదశ శక్తిపీఠాలలో 6వ శక్తిపీఠం రెండూ కలగలిసిన దివ్యక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రం. ప్రకృతేశ్వరునిగా అటవీ ప్రాంతాన, ఆ అటవీ ప్రాంతంలో విహరించే భ్రమర రూపాన అమ్మవారు ఈ నల్లమల అడవుల్లో స్వయంభువై వెలిశారు. ఆ మహామహిమాన్విత క్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. కార్తీక మాస పర్వదినాల్లో శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబల దర్శనం చేసుకుందాం. విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. శ్రీశైల మహాదేవుణ్ణి ఇక్కడ వారు మల్లయ్య అని, మల్లన్న అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఎందుకంటే ఇక్కడ నల్లమల్ల అడవి తల్లి కొండకోణంలో నివసించే చెంచులకు ముందుగా దర్శనమిచ్చిన పరమశివుణ్ణి అలా పిలుచుకుంటూ కొలుచుకునేవారు. ఈ జ్యోతిర్లింగ స్వరూపుడి దేవస్థాన విశేషాల శ్రీశైలాన్ని చూడడం అంటే అద్దంలో కొండను చూపడం వంటిది. అదిగో శ్రీశైలము, శివపార్వతులు వసించిన సిరి కైలాసం. సత్యో జాతం ప్రపద్యామి సత్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతరమణాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఠఘోరే. హర హర మహాదేవుని రెండవ జ్యోతిర్లింగ మహాక్షేత్రం శ్రీశైలం. అర్ధనారీశ్వరుని దేవేరి శక్తి పీఠాలలో 6వ శక్తిపీఠం శ్రీశైలం. పునర్జన్మ రాహిత్య ఫలమిచ్చే దర్శనం శ్రీశైల శిఖర దర్శనం. భక్తి, ముక్తి, సకల జన్మ పాపహర ప్రాప్తం శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబల దర్శనం. ఇల కైలాసం అని ఆధ్యాత్మికవేత్తలందరి చేత నోరారా అనిపించుకున్న సుక్షేత్రం ఈ శ్రీశైలం. స్కందపురాణంలోనూ చంద్రగుప్త నగరంగా పేర్కొన్న స్థలి శ్రీశైలం. 12-16వ శతాబ్దాల నాటి పురావైభవాల, పౌరాణిక ప్రాశస్త్యాల, సాహిత్య సృజనలు జరిగిన మహాస్థలి ఈ శ్రీశైలం. ఇంతటి మహామహిమాన్విత తీర్థక్షేత్రాన స్వయంభువై వెలసిన మహాదేవుడు, మహాదేవుని ఇల్లాలు ఇద్దరినీ ఏక సమయాన ఏకస్థలిలో దర్శించుకోవడం భక్తుల మహావరప్రసాదం, జన్మజన్మల పుణ్యఫలం.
దట్టమైన నల్లమల అడవుల మధ్య సాక్షాత్ కలియుగ కైలాసంగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో వెలసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని సాక్షాత్తు శ్రీరాముడు సైతం రావణ వధానంతరం బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకున్నాడని చెబుతారు. ఈ భూమండలంలోని దృశ్యాదృశ్య క్షేత్రాలన్నింటిలోనూ శ్రీశైలం మహిమగలదని, ఆ క్షేత్రాన వెలసిన మల్లికార్జున స్వామిని దర్శిస్తే, కనీసం స్మరిస్తే 7 జన్మల పాపాలు నశిస్తాయని స్కాందపురాణం చెబుతున్నది. అష్టాదశ పీఠాలలో భ్రామరీ శక్తిపీఠంగా ఉన్న శ్రీ భ్రమరాంబికాదేవి అరుణాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి భక్తులచే ఆదిశక్తిగా పూజలందుకుంటున్నది ఇక్కడే. సాక్షాత్తు తన పతిదేవుని చెంతనే శ్రీ శంకర భగవత్పాదులు, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, ఛత్రపతి శివాజీ వంటి మహాభక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించి పునీతులయ్యారని తెలుస్తున్నది. ఆదిగురువు శంకరాచార్యుల వారు తపస్సు చేసిన పవిత్ర స్థలం. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పాలధార, పంచదారలు, అదేవిధంగా శంకర భగవత్పాదులు శివానంద సౌందర్య లహరిని రచించింది కూడా ఇక్కడేనని చెబుతారు. ఇంతటి మహత్తర క్షేత్రంలో కాలిడి మనము పునీతులమయ్యాం. ఆ స్వామివారిని, అమ్మవారిని దర్శించి తన్మయులమయ్యాం అనే భావన ఇక్కడి సందర్శకుల మదిలో కలుగుతుంది. శివుడు జనన మరణాలకు అతీతుడు, కాలాతీతుడు. అంటే కాలానికి వశమయ్యేవాడు కాదు. మరందుకే పరమశివుణ్ణి సదాశివుడు అని కూడా అంటారు. ఆద్యాంతరహితుడైన వాడు అంగరహిత లింగరూపిణిగా గోచరిస్తున్నాడు. మాఘ బహుళ త్రయోదశి నాడు అగ్నిజ్యోతి స్వరూపాన లింగోద్భవుడై 12 క్షేత్రాల 12 జ్యోతిర్లింగాల స్వరూపుడయ్యాడు. సౌరాష్ట్రే సోమనాథంచ అని ప్రారంభిస్తే ఆ తర్వాత వచ్చే 2వ జ్యోతిర్లింగమే శ్రీశైలే మల్లికార్జునం. అంటే ఇదిగో ఇదే ఆ 2వ జ్యోతిర్లింగ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రం. శ్రీశైల శృంగే విబుధాతి సంగే తులాద్రితుంగేపి ముదా వసంతం తముర్జనం మల్లిక పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం. బ్రహ్మ విష్ణువులను పరీక్షించడానికై ఉద్భవించిన మహాజ్యోతిర్లింగ తేజోస్వరూపం 12 క్షేత్రాలలో వెలసి 12 జ్యోతిర్లింగాలుగా మన పూజలందుకుంటున్నాడు ఆ లయకారుడు. వాటిలో 2వ జ్యోతిర్లింగమైన శ్రీశైల మల్లికార్జున లింగంగా మనం తరతరాలుగా ఈ స్వామిని దర్శించుకుంటున్నాం. భూమికి నాభిస్థానమని, దక్షిణాపథమని, ఏకైక దక్షిణ కాశీ అని, సంకల్పసిద్ధి క్షేత్రమని, శివపార్వతుల శాశ్వత భూ ఆవాసమని భావించే ఇచ్చోటనే వెలసిన మల్లికార్జునుడు దివ్య తేజో విరాజితమై వెలుగొందుతున్నాడు. ఆ పరమేశ్వరుని వివిధ ఆకృతులు ఈ క్షేత్రమంతా ఆవరించి ఉంటాయి. నిరాకారుడికి ఇంత మనోజ్ఞమైన రూపాలా అని భునభొంతరాలు నిబిడాశ్చర్యానందాలకు లోనవుతాయి. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క అర్థమున్నది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపం కాగా, డమరుకం శబ్దబ్రహ్మస్వరూపం, శిరములనలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వత తత్వానికి ప్రతీక, దేహంపై తారాడే సర్పాలు భగవంతుని జీవాత్మలుగా, ధరించిన పులిచర్మం అహంకారాన్ని త్యజించమని, ఆసీనుడై ఉన్న పులిచర్మం కోరికలను దూరంగా ఉంచమని, భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి. స్వామి చేతిలోని జింక 4 కాళ్ళు 4 వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, 3వ నేత్రం జ్ఞానానికి సూచికలు. ఆయనకు రుద్ర, సౌమ్య అనే 2 రూపాలు. గంగను నెత్తిపై పెట్టుకుని గంగాధరుడే అయిన, గౌరిని పరిణయమాడిన గౌరీపతి ఆయన.
సిరిశైలం అనే ఇహలోక కైలాసంపై వెలసిన శ్రీ కైలాసపతి, సర్వజీవులను కాచి కాపాడే పశుపతి. శ్రీశైల నల్లమలడవుల మధ్యమున కృష్ణానదీ తీరాన దక్షిణ కైలాసంలో కొలువైన దక్షిణామూర్తి, ముల్లోకాలకు దిక్కు మొక్కు అయిన ముక్కంటి సర్వజగముల సర్వేశ్వరుడు. ఇక్కడ శివుడు సదాశివుడే కాదు, సాంబశివుడు కూడా. ఎందుకంటే అంబ సహితంగా అంబ సాంబశివుడే ఉన్నాడు. తన తనువులోని సగం శరీరాన్ని ఇచ్చిన అర్ధనారీశ్వరుడు కదా. అమ్మవారు లేకుండా అయ్యవారు, అయ్యవారు లేకుండా అమ్మవారు ఉండరు కదా. అందుకే వీరు ఆది దంపతులు. ఇక్కడ ఆ సకల జగాల నేలే అమ్మ భ్రమరాంబికగా ఉంది. భ్రమరం రూపంలో అరుణాసురుడనే రాక్షసుని సంహరించి భ్రమరాంబికగా ఈ శ్రీశైలములోనే 6వ శక్తిపీఠం అధిదేవతగా కొలువుతీరింది. రవి సుధాకర వహినిలోచన రత్నకుండల భూషిణి, ప్రవిమలంబుగ మమ్మునేలిన భక్తజన చింతామణి, అవని జనులకు కొంగు బంగారమైన దైవ శిఖామణి, శివుని పట్టపురాణి గుణమని శ్రీగిరి భ్రమరాంబిక అనే శ్లోకాన్ని పఠించిన చెవిన పడిన మన కళ్లలోగిళ్లలో ప్రత్యక్షమయ్యే దేవదేవి ఆ శివుని ఇల్లాలి భ్రామరీ అవతారిణి శ్రీ భ్రమరాంబాదేవి. ఇదే శ్రీశైల దివ్యక్షేత్రంలో జగన్మాత భ్రమరాంబికాదేవిగా దర్శనమిస్తున్నది. ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి తనకు ద్విపాదులతో గాని చతుష్పాదులతో గాని చావు లేకుండా వరమడిగాడట. ఆ గర్వంతో సకల లోకాలను జనులను బాధిస్తోన్న అరుణాసురుణ్ణి వధించమని మునిగణ జనములంతా ఆదిశక్తిని శరణు కోరారు. అంతటా అమ్మవారు వేలాది లక్షలాది భ్రమరాల రూపంలో అరుణాసురుడితో తలపడి వాడిని సంహరించింది. భక్తుల కోరిక మేరకు జగన్మాత ఈ క్షేత్రంలోనే మల్లికార్జునుని చెంత భ్రమరాంబికాదేవిగా వెలసినది. భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం కూడా అద్భుతమైన శిల్పకళా తోరణాలతో కూడిన స్తంభాలతో, వ్యాళ జంతు విశేషాలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దబడింది. దక్షిణ భారతంలోనే విశిష్టమైన శిల్పకళ కలిగిన దేవాలయంగా వినుతుకెక్కింది ఈ ఆలయం. అమ్మవారి గర్భాలయం వెనుక గోడకు చెవి ఆనించి వింటే ఝుమ్మనే భ్రమరనాదం కూడా వినిపిస్తుంది అంటారు. ఇంతటి మహిమగల తల్లిని మల్లన్న దర్శనార్థం వచ్చినవారు, తల్లి దర్శనార్థం వచ్చినవారు మల్లన్నను తప్పక దర్శించుకుని తరిస్తారు. తమ మొక్కులు మొక్కుకొని అవి నెరవేరగా తిరిగి మళ్లీ వచ్చి ఆ మొక్కులను చెల్లించుకుంటారు. తమ కోర్కెలను అనుగ్రహించినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటారు. దక్షిణ భారతములో ఉన్న శైవ క్షేత్రాలలో పేరెన్నిక గల మహాశైవ క్షేత్రం ఈ శ్రీశైలం. కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో ఆదివాసుల ఇలవేల్పుగా వెలసి జ్యోతిర్లింగమై మల్లికార్జున స్వామిగా అంబతో కూడి భ్రమరాంబ మల్లికార్జున స్వామిగా వెలసిల్లుతున్నాడు. అంబ సమేత సాంబశివుడు కృష్ణా జలాల అభిషేక ప్రియుడై ఆ నదీ తీరాన కొలువై ఉన్నాడు. భాస్కర క్షేత్రంగా గోకర్ణ పురాణములో ప్రశంసించబడిన ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. నల్లమల అడవి ఎన్నో వృక్ష జంతు జీవరాశులకు తల్లి ఒడి. అడవి తల్లికి దండాలో అంటూ మోరలెత్తి వేడుకునే అటవీ జాతుల్లో ఆదివాసీ చెంచులు కూడా నల్లమల అడవి బిడ్డలే. ఇక్కడి స్థానిక ఆదివాసీ జనుల నానుడిలో ఓ కథ తరతరాలుగా వినవస్తోంది. ఒకసారి పరమశివుడు ఒక భిల్లుడిగా వేటగాడై నల్లమల అడవిలో సంచరించాడట. ఆ సమయంలో చెంచు యువతిని చూసి ప్రేమలో పడి ఆమెను వివాహమాడాడు. అపర శక్తి స్వరూపిణి ఆదిపరాశక్తి అవతారిక అయిన పార్వతీ అంశయే తమ చెంచు వనిత అని భావిస్తారు చెంచులు. ఆ చెంచు యువతిని పరిణయమాడిన ఈశ్వరుడు నల్లమల మల్లన్న అని ఆయనే తమ అల్లుడు అని భావిస్తారు. అందుకే ఈ చెంచు ఆదివాసులు శ్రీశైల మల్లయ్య, సిరిపుర మల్లయ్య, ఆదుకోవయ్య అని ఆర్తిగా పిలుచుకుంటారు. ఈ వృత్తాంతాన్ని ఆలయ ప్రాకార గోడలపై చిత్రలిపిలో లిఖించినవి బొమ్మల రూపంలో కూడా చూడొచ్చు. ఈ కుడ్యంపై ఈ చిత్రలిపి ఆలయ పురాతన చరిత్రకు సజీవ సాక్ష్యంగానే కాదు, ఈ ఆలయ పురావైభవానికి కూడా తార్కాణంగా నిలుస్తోంది. అందుకే ఈ మల్లికార్జున స్వామి చెంతనే తమ ఆడబిడ్డ చెంచిత కూడా భ్రమరాంబికగా కొలువై ఉంది అని అంటారు. ఆ సజీవ చరిత్రను గౌరవిస్తూ ఈనాటి పాలకులు కూడా
ఓ వినూత్న క్రతువుని కూడా ప్రారంభించారు. అదే మా ఊరి మల్లన్న అనే పేరిట శ్రీశైల దేవాలయ పాలనా వర్గం ఓ రథాన్ని రూపొందించింది. ఈ రథంపై శ్రీశైల దేవాలయ ప్రతిరూపాన్ని, అందులో భ్రమరాంబ మల్లికార్జునుల ఉత్సవ మూర్తులను ఉంచి ఆయా చెంచు గ్రామాలకు తీసుకుని వెళతారు. తమ స్వామి తమ చెంతకే వచ్చాడని, తమ కూతురు అల్లుడు తమ ఇంటికే వచ్చారని ఆ ప్రజలు ఎంతో సంతోషపడిపోతారు. తమ వాకిటకు వచ్చిన ఆ మల్లన్న భ్రమరాంబలకు చక్కగా కళ్యాణాన్ని జరిపి తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. ఆనాటి నుంచి ఈ క్షేత్రం అజరామరమైన ఓ అపురూప శైవక్షేత్రంగా వర్ధిల్లుతూ వస్తోంది. పాండవులు, శ్రీరామచంద్రుడు వంటి పురాణ పురుషులు కూడా పూజలు చేసిన శ్రీ మల్లికార్జునుని పవిత్ర ధామం శ్రీశైలం. శ్రీశైల దేవస్థానం రక్షణ కొరకు కొందరు రాజులు పెద్ద కోట వంటి నిర్మాణం చేశారు. 4 వైపులా 4 పెద్ద పెద్ద ద్వారాలను నిర్మించారు. అవే నేడు పరమ శోభాయమానంగా పలు రీతుల శిల్పాకృతులతో రాజమహారాజ గోపురాలుగా విరాజిల్లుతున్నాయి. మరీ ముఖ్యంగా అలనాటి ఆలయ విమాన గోపురం ఈనాడు బంగారు పూతతో కోటి కిరణాల వెలుగులొక్కసారిగా ధగద్ధగలాడినంత వెలుగు జిలుగులతో ప్రకాశించిపోతోంది. చూసిన వారి మది పులకించిపోతోంది. ఎత్తైన స్వర్ణపూరిత ధ్వజస్తంభం, వివిధ ఉపమందిరాల చిరుచిరు విమాన శిఖరాలు, ప్రాకారాలు, వాటిపై శివుని పలు రూప విశేషాలు, వివిధ దేవతల ప్రతిమలు, వీటన్నింటితో క్రీస్తు శకం 1313లో స్థాపించిన శాసనంలో రాసినట్టు ఇల కైలాసం, శ్రీకైలాసం అనే నామాలకు అచ్చమైన రూపంగా కానవస్తుంది. విద్యుత్ కాంతుల వెలుగు జిలుగుల్లో చూసేవారి కళ్ళు జిగేల్మనక తప్పదు. సృష్టిలోని సౌందర్యమంతా ఇక్కడే రాసిపోసినట్లున్న ఈ దేవాలయ శోభను చూడ్డానికి మనము ఓ పక్షిలా అయి గగనతల వీక్షణ చేద్దాం. ఈశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయ. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి అన్న పర్వదినాలను స్మరించుకోగానే గుర్తుకు వచ్చేది శ్రీశైలం. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం. ప్రతి మాస శివరాత్రి, మహాశివరాత్రి, కార్తీక మాస పర్వదినాలలో ఈ క్షేత్రం కైలాసంలా కోటి సూర్య ప్రభాభాసితమవుతుంది. మల్లేశ్వరా శివ భ్రమరాంబికేశ శ్రీశైలేశ్వర నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, హర హర. చూడవలె కార్తీక దీపకాంతుల వైనం శ్రీశైలమునందే, చూచి తీరవలె మహాశివరాత్రి వేడుకలను శ్రీశైలమునందే, చేసి తీరవలె శివరాత్రి జాగరణము శ్రీశైల మల్లికార్జున సన్నిధినందే అన్న తీరుగా ఈ ఆలయం ఆయా పర్వదినాలలో కోలాహలంగా వర్ణించ శక్యం కానంత వైభవంగా విరాజిల్లుతోంది. మహాశివరాత్రి లింగోద్భవ సమయంలో ఈ ఆలయంలో జరిగే శైవారాధనలు, అభిషేకాలు, పూజలు, హారతులు పరమ శైవాగమ రీతిలో సాగుతాయి. రాష్ట్రం నలుమూలల నుంచి శివమాలాధారులై వచ్చే భక్త ప్రవాహానికి అడ్డే లేదు. కృష్ణా నదీ ఝరీ ప్రవాహమే శివమాలాధారుల ఊరేగింపులా ప్రవహిస్తోందా అన్న రీతిలో భక్త కోటి వరదలెత్తుతారు. కార్తీక దీపకాంతుల పందిరి కింద శ్రీశైల క్షేత్రమంతా ఒదిగిపోయిందా అన్నంత వెలుగులమయంగా దీపాలు వెలుగొందుతాయి. మన కనులే గగన విహంగాలై విహరిస్తూ చూస్తే ఎలా ఉంటుందంటే, ఇదిగో ఇదిగో ఇలా ఉంటుంది, చూసేందుకు నా 2 కళ్ళు చాలవు శివయ్య, నీ 3వ కన్ను కూడా ఇమ్మని అడగాల్సిందే.
పరమశివుడు ప్రథమ గణాలతో కలిసి ఎప్పుడూ కోలాహలంగా ఉంటాడు. ఒంటరిగా నిశ్శబ్దంగా ఉండనే ఉండడు. నిశ్శబ్దానికే శబ్దాన్ని వర్తింపజేసే లయకారుడు కదా. ఆ పరమేశ్వరుని చెంతనే అనేక మంది దేవతలు కూడా కొలువుతీరి ఉంటారు. ఆ ఉపమందిరాల్లో ఉన్న ఉపదేవతలను కూడా దర్శించి పుణ్యప్రాప్తులమవుదాం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివో. సమస్త సంహారక తాండవాయ జగజ్జగనై జగదేక పిత్రే నమః శివాయై చ నమః శివాయ. జగాలనేలే జగత్పితరుడు జగదీశ్వరుడు జాజ్వల్య నేత్రుడు జ్వలిత జ్వలాస్వరూప జ్యోతిర్లింగాకారుడు జంగమదేవర శ్రీశైల మల్లన్న నెలవు అంతా ప్రమదగణాల కోలాహలమే. ఎన్నో ఉపాలయాలు, వాటిలో సుప్రతిష్ఠులైన ఉపమందిర దేవదేవుళ్ళు, వారి దర్శన అర్చనాది కైంకర్యాలు సమర్పించుకునే భక్తజన సందోహంతో పెనుజాతర సాదృశ్యమే కొలువై ఉంటుంది. ఏకశిలారూపుడై దర్శనమిచ్చే నందీశ్వరుడు ఓ ప్రత్యేక మంటపంలో శివుణ్ణే చూస్తూ పలు పూజలు అందుకుంటుంటాడు. మరో మందిరంలో శివపుత్రుడు సకల గణాధ్యక్షుడు అయిన లంబోదరుడు కూడా విశిష్టమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇదే క్షేత్రానికి క్షేత్రపాలకుడైన వీరభద్రుడు మీకు రక్షకుడిలా నేనున్నాను అంటూ కొండంత ధైర్యమిస్తున్నట్లు కొండంత రూపధారుడై స్వాగత ద్వారం వద్ద విరాట్రూపుడై ఉంటాడు. దశబాహువులతో అరివీర భయంకరుడై దక్షయజ్ఞ విధ్వంసకుడై శివదూషకుల దుర్జనుడిగా శివభక్తుల సజ్జనుడిగా శివాంశ సంభూత వీరభద్రుడు కానవస్తాడు. ఇలా ఎన్నో విశేషాల పరమశైవ క్షేత్రం శ్రీశైల దర్శనం పునః పునః దర్శన భాగ్యం కలుగుతూనే ఉండాలని ఆశిద్దాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన పరదం కాశీనాథం నమామి. శివుడు కేవలం రుద్రస్వరూపుడే కాక ప్రేమస్వరూపుడు కూడా. పిశాచు గణాలతోనే కాదు, పార్వతి, కుమారస్వామి, గణపతి, నంది, భృంగిలతో కూడి శాంత స్వభావునిగా కూడా కానవస్తాడు, కనికరిస్తాడు, కరుణిస్తాడు. జ్యోతిర్లింగ స్వరూపుడై శ్రీశైలము వంటి క్షేత్ర శిఖర దర్శనమిచ్చి పునర్జన్మ లేకుండా ముక్తిని ప్రసాదిస్తాడు. అటువంటి పరమశివుని అభయాన్ని, జగదంబ కటాక్షాన్ని కోరుకుందాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.